న్యూస్ కి స్వాగతం. వరి ధాన్యం అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి. సిపిఐ జిల్లాలో రైస్ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ వరి ధాన్యం అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు డిమాండ్ చేశారు. శనివారం వరి ధాన్యం అక్రమాలపై వనపర్తి అంబేద్కర్ అక్రమాలకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు వినతి పత్రం అందజేశారు. ఆయన కలెక్టర్కు వినతిని పంపుతామన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి నేతలు మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం సేకరించి బియ్యం తయారు చేసి ఇవ్వాలని, మిల్లులకు సివిల్ సప్లై శాఖ ధాన్యం అప్పగించిందని, బియ్యం పెట్టాల్సిన గడువు ఎప్పుడో ముగిసినా ఇప్పటికీ పెట్టలేదన్నారు. జనవరి 31వ తేదీ వరకు బియ్యం పెట్టాలని రైస్ మిల్లర్లను ఆదేశించిన బేఖతారు చేశారన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ మళ్ళీ ఫిబ్రవరి 20వ తేదీకి గడువు పొడిగించారని, అయినా పూర్తి స్థాయిలో బియ్యం పెట్టలేదన్నారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం బియ్యం చేసి వ్యాపారం చేయడమే కారణమని ఆరోపించారు. ఇటీవల చిన్నంబాయి మండలం పెద్ద దగడలో, వనపర్తి మండలం నాచపల్లికి చెందిన ఒక మిల్లర్ 1,15,000 బస్తాలు నిల్వ చేశారన్నారు. పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన హమాలీల ద్వారా రాత్రిపూట పెద్ద దగడాలోని గోదాం నుంచి ధాన్యం తీసుకువెళ్తుండగా పట్టుకున్నారన్నారు. ఇందులో 13 మందిపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేశారని, అక్రమాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటి వరకు వారు పెట్టిన బియ్యం, మిల్లులో ఉన్న ధాన్యం స్టాక్ లెక్కలను పరిశీలించి మిల్లర్లను, వారికి అండగా నిలుస్తున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పి కళావతమ్మ, శ్రీహరి, గోపాలకృష్ణ, రాబర్ట్, రమేష్, రాజానగరం, కృష్ణయ్య, నరేష్, కుతుబ్, చంద్రశేఖర్, మహేష్, బాలకృష్ణ, కుర్వరాములు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని రైస్ మిల్ యజమానులు కొనుక్కొని ఆ బియ్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి సివిల్ సప్లైకి సప్లై చేయాల్సినటువంటి బాధ్యత రైస్ మిల్లు యాజమాన్యాలదని చెప్పేసి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి సిఎంఆర్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి సంగతి యావత్ రైతాంగానికి తెలిసిన సంఘటనే. కానీ ఈరోజు ఏదైతే రైతులతో కొన్నటువంటి వరి ధాన్యం మరి రైస్ మిల్లు గోదాముల్లో రైస్ మిల్ యాజమాన్యాలతో ఉన్నటువంటి బియ్యాన్ని సక్రమంగా ఇప్పటికీ రైస్ మిల్ యజమానులు మరి ప్రభుత్వానికి అందించలేదు. వీటిపైన ఈ జిల్లాలో, ప్రధానంగా వనపర్తి జిల్లాలో మొన్ననే చూసాం. చిన్నోని బావిలో ఉన్నటువంటి మండలంలో ఒక రైస్ మిల్ యజమాని లక్ష బియ్యం సంచులను మరి ఒక గోదాంలో ఉంటే ఈరోజు దొంగతనంగా కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ ఓట్లను మరి తరలించినటువంటి సంఘటన మనం పేపర్లో, పత్రికల్లో, మీడియాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజాధనం, ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని మరి ఈరోజు వరి ధాన్యం, బియ్యం రేట్లు పెరిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దానికోసం ఈ వరి ధాన్యాన్ని అంతా కూడా గోదాంలోకి వెళ్ళి దొంగతనంగా ఈరోజు మరి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారు మరి ఆదేశించినప్పటికీ వెంటనే ప్రభుత్వానికి మీరు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి గడువు పెడుతున్నా గడువు దాటుతుంది. కానీ బియ్యం మాత్రం గోదాంలోకి వెళ్ళి, రైస్ మిల్లుకి వెళ్ళి మరి ప్రజలకు సివిల్ సప్లైకి అందలేదన్నది వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి యాజమాన్యం ఎవరైతే రైస్ మిల్ యజమానులు ఉన్నారో, ఈ రైస్ మిల్ యజమానులు ఎవరైతే సక్రమంగా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసులు పెట్టి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు ప్రభుత్వాన్ని. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని సందర్భంగా కమ్యూనిస్టు పార్టీగా మేము కోరుతా ఉన్నాం.